వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ ఊరు భాష. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. దోస్తులు, మొగడు వద్దు ఫ్రీడమ్ వద్దు అనే సిరీస్ ని మస్తు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక మీ సపోర్ట్ ఇంకా ముందు కూడా ఇలానే ఉండాలి. మన ఛానల్ ఈజీగా గ్రో కావాలని కోరుకుంటాం దోస్తులు. నువ్వు ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నందుకు మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు, మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి అట్లనే హైప్ పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. నిజంగా దోస్తు, మన సబ్స్క్రైబర్లు పెట్టే కామెంట్లను చూస్తుంటే మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మన చుట్టుపక్కల మన చుట్టాలు ఉంటారు చూడు, ఇక వాళ్ళు మనతో మాట్లాడితే ఎట్లా అనిపిస్తుంది. ఇక వాళ్ళ కామెంట్లకు రిప్లై ఇస్తుంటే నాకు అట్లనే అనిపిస్తుంది. మా సొంత మనుషులతో మాట్లాడినట్టే అనిపిస్తుంది దోస్తులు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ మనతో షేర్ చేసుకుంటున్నారు. అంటే ఎట్లంటే వాళ్ళ అభిప్రాయం అనేది మనకు చెప్తున్నారు. మరి అంతగానో మించిన సంతోషం ఏముంటుంది చెప్పుర్రి. అంటే మనోళ్ళు అని వాళ్ళు అర్థం చేసుకొని మనకు కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి ఇక వాళ్ళకు ఏమంటారు రెస్పెక్ట్ ఇచ్చి మేము కూడా మీ కంటెంట్ ఎట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుంది అని మీరు చెప్పే విధానం బట్టి మేము కూడా మన వీడియోస్ ఇలా చేంజ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ దోస్తులు, మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మీకు ఏది అనిపించినా సరే, ఇది మంచిగా లేదు అది మంచిగా ఉందని చెప్పడం అయినా సరే కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మాకు అనిపిస్తుంది దోస్తులు. ఎందుకంటే అరే మన సబ్స్క్రైబర్లు చెప్తున్నారు కదా, అంటే మన మంచి కొరకే చెప్తున్నారు. ఇట్లా ఏంటి పెంటక్క అట్లా ఏంటి పెంటక్క అని మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేస్తే మేము కూడా సర్దిద్దుకుంటాం దోస్తులు. మా తప్పులు ఏమైనా ఉంటే సరేనా దోస్తులు. ఏమైనా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఇంత కష్టపడి వీడియోలు రెడీ చేస్తున్నందుకు మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు. కదా ఏంటి అంటే వీడియోని చిన్న లైక్ చేయడం. ఇక అంత పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు దోస్తులు. చిన్న లైక్ అనే సింబల్ ఉంటుంది చూడు, గరొత్తురి చాలు అంతే. అర్థమైందనుకుంటా మా బాధ. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, నా పానమంతా చిన్న మీదనే ఉంది. ఏం చేస్తున్నాడో ఎట్లెట్లున్నాడో. ఇవాళ కలుద్దామని ఎంత పెద్ద ప్లాన్ వేసుకున్నా ఎక్కడ పోయిందో ఏం కథనో. ఈ రోజంతా ఎట్టిగానే వృధా అయిపోయింది. ఇక ఏనా టైం వస్తుందో కలవనిక ఇవాళ ఎటు కాకుండా అయిపోయింది. ఏంది మా పెద్దమ్మ ముసలిదొచ్చి నా పానానికి తలగబడ్డట్టే ఉంది కదా ఇప్పుడు. అబ్బా, మా అత్తకు మా మామకు నా మొగనికి టైం కొండి పెట్టాలంటేనే నాకు తల పానం తూకొస్తుంది. ఇక అదే వాళ్ళు ఎప్పుడు పెట్టినా నిమ్మలంగా మూసుకొని తింటారు. ఇక మా పెద్దమ్మకైతే పూటకు 3 సార్లు పెడితేనే ఉండాలి, తింటూనే ఉంటది. ఇక రోజంతా 5 పూటలు తింటది అనుకోరాదు. ఏం చేయాలి అమ్మతోని పొమ్మందున పోయమ్మో నా బిడ్డ రాక రాకొస్తే నిమ్మలంగా ఉండనీయకుండా పోపు అందలుతుందని అట్లా ఫీల్ అవుతుందేమో మా అక్కలకి ఇట్లా చెప్పి. ఇక ఉంటేనేమో చాలా బాధ పెడతట్టే ఉంది తింటిగాడ. ఏం చేయాలి ఎట్లా చేయాలి ఈ అవ్వ అది ఇది ఆలోచించి నా మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఈ అవ్వ నెత్తి నొచ్చి పాడైతుంది. ఏం చేయాలరా దేవుడా, చిన్నం చూడకుంటే నేను అస్సలు ఉండలేకపోతున్నా. అబ్బా, ఒక్కసారి కనిపిస్తే బాగుండు. ఒక్కసారి ఫోన్ అన్న మాట్లాడబుద్ధి అవుతుంది. ఆయన మాటలు వింటే ఎంత సంతోషంగా ఉంటా. ఇప్పుడు అగో ఆయన మాటలు వినిపిస్తున్నట్టే గుర్తుంది నా మనసులా. అయ్యో దేవుడా, ఏం చేయాలి. గంతగనము అదైపోయినది. ఆయన అంటేనే పడి చేస్తట్టు అయిపోయింది నా బాతుకు. బిడ్డ వంట అయిందా బిడ్డ? పప్పు చారు మసిలిందా బిడ్డ? మసులుతుంది పెద్దమ్మ, ఇంకా కాలేదు చారు. చింతపులుసు ఇప్పుడే పోసిన, అది శలశలా మసులుతేనే కమ్మగా అవుతుంది చారు. ఒక 20 నిమిషాలు ఓపిక పట్టు పెద్దమ్మ. కాగానే ఉడుకుడుకు బువ్వ ఉడుకుడుకు కూర వేసి తీసుకొస్తా తియ్యి. దీని పాడుగాను గంటకి ఎక్కువ అవుతుంది వంట రూమ్ లకు వచ్చి. ఇంకా కాలేదు అని అంటుంది. ఎంతసేపు చేస్తుందో ఈ పప్పు చారును. పోసి పెట్టి జరసేపు మసల పెట్టి బిడ్డ అని చెప్పింది వాళ్ళత్త. దానికి గంటల కమానం చేస్తుంది. ఓయమ్మో, ఊక నన్ను వస్తే కదా వీళ్ళింటికి. ఇక నా బిడ్డ మంచిగా చూసుకుంటుందేమని నేను అనుకుంటే కోడల కంటే హీనంగా చూస్తుంది. బయటికి పోయి ఎవరన్నా మందింట్లో పోటీ ఆడుకొని తిందామంటే ఈ ఊరికి ముందే కొత్త. అమ్మో, ఎవడన్నా ఏమన్నా కలిపి ఇట్లేసిందనుకో నా బతుకు బస్ స్టాండే అవుతుంది. ఎందుకు వచ్చిన బాధ. 20 నిమిషాలు అంటుంది కదా, ఇక మూసుకొని చేసేపు అనుకుంటా. ఇంకా అట్లా సగం ఆకలి తీరుతుందో ఏమో. అయ్యో దేవుడా, నాకేమైనా 10 చేతులు ఉన్నాయా 20 చేతులు ఉన్నాయా దాబా దాబా వేసేందుకు? అది ఎప్పుడు కావాలో అప్పుడే అవుతుంది. నా పానం తింటున్నారు కదా. మా పెద్దమ్మ అయితే ఆకలికి అస్సలు ఓడ్చుకోదు. ఇక మా అత్తమ్మ గిట్లా గుద్దల కాలుతున్నట్టుంది. అందుకే పోయి అడిగిరా పోవదినమ్మా అని మా పెద్దమ్మని పంపిస్తున్నట్టుంది. నాకు అర్థమైంది వాళ్ళ సంగతి అంతా. పోని వాళ్ళ గురించి ఎంత అన్నా వేస్ట్ గాని చిన్న ఏం చేస్తుందో ఏమో. అసలు ఆయన మొహం ఊహించుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది చూడు. గసంత ఆయన నన్ను చేసుకోకపోతే నిమ్మలంగా ఆయన నేను నన్ను ఆయన చూసుకుంటా నిమ్మలంగా ఇంట్లోనే వండుకునేటోళ్ళము. అదే గీ పాస్మల్లోనే వేసుకొని ఏం బతుకైపోయే. టైంకి అత్తకు మామకు మొగనికి అందరికి వండి పెట్టాలి.
ఇంటికి ఏ చుట్టాలు వచ్చినా పక్కాలు వచ్చినా దబదబా వంట వేయాలి పెట్టాలి గాయదానిక పని చేయాలి. ఈ పని పాడుగాను అదే గా పిల్లగాని వేసుకుంటే మహారాణి లెక్క సాగుతుండేనేమో. మహారాణి లెక్క చూసుకొని ఏ పని ఇట్లా చెప్పకపోతుండేనేమో. అన్ని మా అత్తనన్నా లేకుంటే పని మనిషినన్నా పెట్టిస్తుండేనేమో. ఈయనం చేసుకొని ఏం బతుకైపాయే. ఆగో పప్పంతా మాడిపోయిన వాసన వస్తుంది. ఇది ఏం చేస్తుండొచ్చు? ఆగో ఎవరి గురించో ఆలోచించుకుంటా కూర్చుంది. ఈ అవ్వ దీనికి ఏ పని మీద రోకే లేదు అసలు. ఏం చేస్తున్నవే? ఆ పప్పంతా మాడిపోయినట్టుంది, అడుగు పట్టినట్టుంది. ఏం వాసన వస్తుంది చూడు, మాడిపోయిన వాసన. నీ గింతనన్న రోకున్నదే, దాని మీద అసలు సోయేలేదు. పప్పుచారు కాయిపోవే, పోసు పెట్టి జరసేపు మసల పెట్టు అని అంటే గంటల కమానమాయే. ఈ రూమ్లకని బయటికి వెళ్తలేవు, అంతగానం పని ఏముందే? ఎవరి గురించి ఆలోచించుకుంటా కూర్చున్నావు? అయ్యో నా మతి పాడుగాను, ఏం లేదత్తమ్మా. పప్పు ఇంకా మసులితే టేస్ట్ బాగా వస్తుందని ఇక మసలని గట్లనే ఊకున్నా. అయ్యయ్యో మీరు చెప్పేదాకా నాకు అస్సలు గుర్తులేదత్తమ్మా. సరే సరే డబ్బున ఒక గిన్నెలకు పోసుకొని తీసుకొస్తా తియ్యి. నువ్వు పెద్దమ్మ బావ అందరు కలిసి తిందురు గాని. ఈ అవ్వగా మాడిపోయిన పప్పు ఎవడు తింటాడే? ఇంత మిరపతొక్కు, ఇంత కారం పొడి, నూనె, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ వేసి కలుపుకొని తీసుకురా. ఉడుకుడుకు పువ్వలా వేసుకొని తింటాం, గదే కమ్మగుంటది. ఏం చేస్తారు లచ్చవ్వ? కూర మాడిపోయిన వాసన, కాటు కాటు వాసన, కమర్ కమర్ వాసన. ఆగో అవతల ఆడకట్టు దాకొస్తుంది. ఏం చేస్తున్నది గంటగానము? ఏం చెప్పమంటావు చెల్లె, మాకు పని మీద రోకుండది. ఏదన్నా మనసులో పెట్టుకుంటే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాము. ఇంట్లో సంసారం వద్దు, మొగడొద్దు, పిల్లలొద్దు, ఎవరొద్దు. ఇక మన బతుకు మనం బతుకుతానికే చక్కగా లేదంటే ఇంకొని కోసం ఆలోచించుకుంటుంటే మరి ఈ కూరలు బువ్వలు అన్ని మాడిపోకుండా సంసారం ఆగం కాకుండా ఏం చేస్తే చెల్లె? ఇక ఏమైంది గిట్లొచ్చినావు? పండుగకు అప్పాలు చేద్దామని ఇక మురుకులు అప్పలకు పిండి పట్టిద్దామని ఇక పోదామని బియ్యం పోసినక్క. ఇక వీటికి అర్ధ కిలో మినప్పప్పు అయితే మస్తు మస్తు అయితే నా దగ్గర పావు కిలో అంత ఉంది. ఇంకా పావు కిలో అంతా నీ దగ్గర ఉందేమో, పోస్తావేమో అని వచ్చినవ్వా. నా దగ్గర ఎక్కడిది చెల్లె, ఈ సంసారం పాడుగాను. వీళ్ళు వచ్చిన సంది ఒక్క రూపాయి చేతులు ఉంటలేదు, ఇంట్లో సంసారం గిట్ల చక్కగా నడుస్తలేదే. చూడు ఆ సెల్ఫ్లో ఏమైనా డబ్బాలు కనిపిస్తున్నాయి, అన్ని ఖాళీ డబ్బాలు ఎదలుగబడ్డాయి. ఇక ఒకప్పుడు నా కొడుకు పెళ్లి కాక ముందుకు అన్నిందాల డబ్బాల నిండా సామాన్ తెస్తుండే. నెలకు పోయి సామాన్ నిండుగా తెస్తుండే, ఏ దానికి కుదవలేకపోతుండే. అసలు దుఃఖం మీదకి పోయేది వెళ్ళకపోతుండే చెల్లె. అదే ఇప్పుడు చూసినవా, సంసారం ఇంకోదాని ఆడదాని చేతిలో పెడితే ఆగమాగం చేస్తుంది. ఇక ఎవరిని ఏమంటట్లే చెల్లె. ఎందుకత్తమ్మా ఎప్పుడు నన్నే తిడతావు, నా గురించే చెప్పి తిట్టిస్తూనే ఉంటావు. ఇంటికి కొత్తోళ్ళు వచ్చినా పాతోళ్ళు వచ్చినా అందరికి నా గురించే చెప్పి తిడుతూనే ఉంటావు. ఎందుకత్తమ్మా అంతగానం ఖరాబ్ చేస్తున్నానా నీ సంసారము? మరి అసంటప్పుడు కొడుకుకు పెళ్లి చేసేది లేకుండే, కోడల్ని ఇంటికి తెచ్చుకునేది లేకుండే. తెచ్చుకున్నాక ఇటువంటి బాధలు ఎందుకు పడుతున్నావు అత్తమ్మా? ఏ ఊకోవే పిల్ల, ఇంటి పెద్ద మనిషి అన్నప్పుడు అన్నిందాలు తెచ్చి పెట్టేది అన్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడితే మూసుకొని పడాలే. మరి మేము అత్త పిండి సంసారం చేసినప్పుడు మా అత్త గిత్తత మినపప్పు, గిత్తత శనగపప్పు, పూసులకు గండ్ల జీలకర్ర మెంతుల డబ్బాలు వేసుకోర్రి అని ఇస్తే అవంతా నెల 2 నెలల దాకా సరిపించుకునేది. గిన్నెని ఇస్తే అదే ఇప్పుడు ఆడోళ్ళు అర్ధ కిలా తెచ్చినా గిట్ట సరిపోతలేవు అని అంటుర్రు. మరి అత్తల మీద సంసారం నడిపించినప్పుడు చాలా ఉంటదే. ఇప్పుడు మీరెంతనే అంటే వాడాలి ఏమైతుంది? నురుకొస్తున్నవేమే. ఆ గట్ల జర చెప్పు పెంటవ్వా. ఏ మాట అన్నారు ఈ నూరుకొస్తుంది, కయ్య మొత్తుకుంటది, పంచాయత్ చేసుకుంటది, 2 దినాలు 3 దినాలు మాట్లాడుకుంటూనే ఉంటది. ఇక ఏం చేయాలి? ఈ పట్నం కోడల్ని తెచ్చుకుంటే ఒక బాధ ఉంది, తెచ్చుకోకుంటే ఒక బాధ ఉంది. దీంతో పెద్ద పరిశాన్ ఉంది నాకు. ఈ అవ్వ ఎప్పుడు ఇట్లనే తిడుతూనే ఉంటావు, ఎవరు వచ్చినా ఇజ్జత్ తీస్తూనే ఉంటావు. ఈ అవ్వ నేను ఎందుకు ఈడు ఉండేది, మా పోతున్నా బయటికి. ఆగో చూసినవా చెల్లె, ఒక్క మాట అంటే 10 మాటలు గుట్టించుకుంటది. ఓ అమ్మో ఆమెనుగా కన్నరని ఫీల్ అవుతుంది తల్లి. ఇక 4, 5 దినాల దాకా నా ముఖం చూడది, నాతో మాటనే మాట్లాడేది. ఇక వాళ్ళ పెద్దమ్మ వచ్చింది కదనే మరి. సరే నా చుట్టాలైతే కాదు, నా మొగన్ చుట్టాలైతే కాదు, నా ఒళ్ళు కానే కాదు, నీ ఒళ్ళే వచ్చేది కదా మరి ఇంటికి. అన్నిందాల ఇంట్లోనే ఉంటాయి, అది ఇది వండి పెడతా కదా. ఆ ముసలిది పానం పోతుంది, తిండి లేక తికాన లేక. తింకింతనన్నా చింతున్నా చెల్లె. అటు పిల్లని పట్టించుకోదా, ఇటు మొగని పట్టించుకోదాయే, ఇటు అత్తమామలను పట్టించుకోదాయే, ఇంటికి వచ్చిన చుట్టాలని ఇట్లా పట్టించుకోదాయే. మరి ఎవరికైనా కోపం రాదా చెల్లి? ఇక ఒక్క మాట అంటే పోయేమో, నన్ను తిట్టిందమ్మో, నన్ను కొట్టిందమ్మో అన్నట్టు మందందరికి పోయి గట్లన్నది మా అత్త గిట్లన్నది అని అందరికి చెప్తుంది. ఇక మొగంతోనేమో మీ అమ్మ గట్లనే అంటదా బావా అని ఇక మా ఊరితో ఎక్కించి చెప్తుంది. వాడేమనుకుంటాడు, అయ్యో అమ్మ నువ్వు దాని జోలికి ఓకే అని నాకే 2 మాటలు చెప్తాడు. ఏ పోనీ తీయక్క, 4, 5 దినాలైతే అమ్మగారింటికి పోతుందేమో, తీయరాదు పండుగకు.
ఏడ పోతా చెల్లె, అది పోనే పోదు. ప్రతి పండుగకి ఇట్లా ఈడనే ఉంటది. ఎందుకంటే అమ్మగారింటికి పోతే అమ్మగారికి బాగా ఖర్చు అవుతుంది కదా. అవి ముందే గతి మల్లయ్యాయే. ఇక పైసలు పోతే పానం పోతుంది. ఇక అటు కాకుండా ఈడనే మొగంతోని, మొగం దగ్గర పైసలు బాగుంటాయి కాబట్టి మొగంతోనే బట్టలు ఇప్పించుకుంటారు, అన్నిందాలు చేస్తారు. ఇక పండుగ నాడు ఇట్లా పోయి అట్టొస్తారు చెల్లె. ఇక అది ఈయనే ఉంటది కాబట్టి పండుగ ఈయనే చేయాలి. ఇక మురుకులు పట్టించుకురావాలి, అప్పాలు పట్టించుకురావాలి, అన్నిందాలు చెయ్యాలి. మరి అత్తమ్మ నువ్వు నేను కలిసి చేద్దామని ఇట్లా అన్నది చెల్లె. ఇక నాకు ఒక్కదానికి ఎందుకు వచ్చిన బాధ. అప్పాలకు పిండి పట్టియను, ఏం పట్టియను, ఏమనుకున్నా సరే నాకైతే పోయమ్మ చేత వేసి వేసి ఆ ఆశ కొన్న చెల్లె. అయ్యో, నీ బిడ్డ వస్తుందేమో కదక్క, నీ బిడ్డకు నీ బిడ్డ పిల్లల కోసం అన్నది ఏవా చెప్పు. చెయ్యాలి చెయ్యాలి, మా బుజ్జమ్మ వస్తానంటేనే పిండి పట్టించుకొస్తా, లేకుంటే లేదు చెల్లె. ఇప్పుడు వాళ్ళు వచ్చినా ఇట్లా నా బిడ్డ నేను పెంక కడ కూర్చుంటే ఈ బద్మాషిదేమో అక్కడ ఇక్కడ మీద మీద తిరుగుతుంది. ఫోన్లు పొక్కలు మాట్లాడుకుంటా బయట చేరుతుంది. ఇక పిల్లల్ని తీసుకొని పిల్లలకు తినిపిస్తున్న అత్తమ్మ, పిల్లలకు తినిపిస్తున్నా కానీ అలా ఆడవిలతో నాతో అని చెప్తుంటది. ఏం చేయాలి, ఇక గట్టిగా రెండు మూడు మాటలు అందుమా ఇక మళ్ళీ ఫీల్ అయ్యి అమ్మగారికి పోతట్టే ఉంది. ఇక నా కొడుకుతో బాధ చెల్లె, అందుకే ఒక్క మాట ఇట్లా నోరు తెరిచాను నా కొడుకు ముఖం చూసి. అమ్మయ్య, మా వదినమ్మ చాలా మంచిది. అగో నా కొరకు నా బాధ అర్థం చేసుకొని బువ్వ పెట్టుకొని వస్తుంది. ఇక వాటి వదినే తిను, ఉడుకుడుకు బువ్వలా ఇంత పప్పు చారు పోసుకొని వచ్చినా తిను. నాకు ఒక్కదానికి ఎందుకు పెట్టుకొచ్చిన వదినమ్మా, అందరం కలిసి తింటుంటాం కదా. అవును సరిత అమ్మ ఎక్కడ వాయే. సరిత, జరా అందరికి అన్నం పెట్టుకరా బిడ్డ, అందరం కలిసి గీడ్నే కూర్చొని తిందాము. బుజ్జమ్మ గిట్లా ఇంత ఉప్మాననే వేసుకొని రా తిందాము. లేదు లేదు వదినా, నీ బిడ్డ లేదు, ఎక్కడ పోయిందో ఏం కథను. ఇక మళ్ళా ఎవడు పిలిచిండో ఎవతి పిలిచిండో ఇవాళతో మాట్లాడుతందుకు పోయినట్టుంది. ఇక ఆమె మళ్ళా ఇంటికి రానిక గంట గంటన్నర పడుతుంది. ఇక ఆమె గురించి మనం పట్టించుకోవద్దు అని తిని తిను. నీ ఆకలి మంటకు ఏదో ఒకటి తిను. ఆ పప్పు అంతా మాడిపోయింది, నీ బిడ్డ అంతా మాడగొచ్చింది. ఇక మాడిపోయిన పప్పు మంచిగానే ఉంటది కానీ తిను వదినమ్మ. మళ్ళా పొద్దుకంగా నా కొడుకుతోని ఇంత చికెనో మటనో తెప్పిస్తా కానీ తిను తిను. అయ్యో, పుల్లకు గింతనన్నా చింతలేదా. ఆ పప్పు పొయ్యి మీద పెట్టి ఏదో ఆలోచించుకుంటా కూర్చుంది. నేను పోయినప్పుడు ఇట్లా అందామనుకున్నా గానీ మళ్ళా నా మీకి కస్సు బుస్సు అని ఎగరగల్లా మొత్తుకోగల కుక్క లెక్క అని సప్పుడు చేయలేదు వదినమ్మ. గదా సంగతి. అవ్వ పొల్లకు పని మీద రోకే లేనట్టుంది కదా. పెళ్లి కాకముందుకు గిట్ల లేకుండే వదినమ్మ. మంచిగా తల్లికి అన్నిందాల పని సేవ చేస్తుండే, అన్నిందాల చేస్తుండే. ఇక చదువుకొని పోయేది, చదువుకొని పోయి వచ్చినాక ఇట్లా ఇంట్లో పనులు అన్నీ చేసేది. ఇప్పుడేంది ఈ పుల్లకి ఏమైంది, అన్ని దమాకు తప్పిన శాతం చేస్తుంది. ఏమో అమ్మా, అన్నిందాల ఉన్న అత్తగారు దొరికితే కొమ్ములు ఎక్కువైతాయి కదా. ఇక చెట్టు మీదకి ఎక్కి కూర్చుంది నీ బిడ్డే. ఇక మేము ఏమంటలేదమ్మా, ఏమనంటే బదులని చెప్తుర్రు. నన్ను అంటేనే ఊరుస్తలేరని ఊరందరికి డప్పు సాటిస్తుంది. ఎందుకు వచ్చిన బాధ ఉన్నదో లేదో నిమ్మలంగా నా కొడుకుకు నేను నా మొగనికి నిమ్మలంగా ఇంత వండుకుంటున్నాం తింటున్నాము. ఇక ఆమెనే వండాలి, ఆమెనే పెట్టాలి బువ్వ అని ఆమెకు ఆలోచించుకుంటూ కూర్చుంటలేము. అయ్యో దేవుడా, అందరు అత్తగారి బతుకు ఇదే అవుతుంది. ఇక ఈడికి ఆడికి నా కోడలు చాలా నయం అమ్మా. నా చిన్న కోడలు తినత్తమ్మా తిను అని టైంకి ఇంత బువ్వ వేస్తుంది, షాయ్ అయితే షాయ్ పోస్తుంది. ఇక మంచిగా చూస్తుందమ్మా. నా పెద్ద కోడలు అయితే బస్టి ముఖంది, పరమ బస్టిది. ఇక చెప్పుకుంటే సిగ్గు అవుతుంది కానీ ఎవడో ఒకడుగో ఇద్దరు ఉంటేనేమో ఇది కాకుండా అది చూస్తుంది, ఆడు కాకుండా ఈడు మంచోడు అవుతాడు. ఇక ఉన్నోడు ఎక్కువ కొడుకు కదా వదినమ్మ నీకు. ఇక అందుకే ఒక్కటి మంచోడు రావచ్చు, చెడ్డది రావచ్చు, కొడుకు మంచోడు కావచ్చు, చెడ్డోడు కావచ్చు. అందుకే ఒక్కని కనొద్దమ్మా, ఇంకా ఇద్దరిని తోడుని కనాలే. అవునమ్మా, ఈ ముచ్చట నాకు ముందే ఏరుకొని ఉంటే ఇంకా ఇద్దరు కొడుకులను అంటుండే. ఒకడు కాకుండా ఇంకోటి చూస్తాడు, ఒకటి కాకుండా ఇంకోటి చూస్తుంది అని ఆశ నన్ను ఉంటుండే. ఇప్పుడు ఒకటి ఇక ఏమనాలి, అది మంచిదవుతుందో చెడ్డదవుతుందో అని దాని మీదనే పికర్ పడ్డది. నా కొడుకు నాగం చేసేటట్టుందని ఆ పికర్ పడ్డది. ఏం చేయాలపా. ఇక నా బిడ్డ గురించి నాకు గిట్ల చెప్తుందని నువ్వు బాధపడుతుండొచ్చు కానీ ఇక నా సంసారం బాధ నాకేరకమ్మా. అగో పొల్ల మీద గింత చింత లేదు, పొల్ల ఏం తింటలేదు. మొన్నటి సంది ఉపాసమే ఉంటుంది, దానికి గింతనన్న ఏమనుందా. ఓయమ్మో గీసొంటి తల్లి ఎవరికి ఉండదు తల్లి. సీతమ్మ లేవు బిడ్డ, ఇంత రొట్టె బిల్లనన్న వేసుకొస్తా, లేకుంటే ఉడుకుడుకు పప్పులేసి ఉప్మానన్న వేసుకొస్తా బిడ్డ, తిందులే. స్వీటీ, లేవు నాన్న, నాయనమ్మ ఉప్మా వేసుకొస్తుందంట, తిందువులే స్వీటమ్మా. లేస్తలేదు బిడ్డ, పొల్లకు కడుపులో ఏం ఆసరు లేని ఏం లేస్తుంది, ఏం శాతనైతుంది బిడ్డ. పోయి ఆడ హోటల్ కాడ ఇంత పూరో ఇంత ఇడ్లో కొనుక్కరాపో బిడ్డ. ఇడ్లీ దోశలన్న తింటదేమో. పెద్దమ్మా తింటున్నావానే? ఆ తింటున్నా గాని కాదు బిడ్డ, పప్పు పొయ్యి మీద అమ్మ పోసుకేసి జర మసలు పెట్టు అని మీ అత్త చెప్పినందుకు పొయ్యి కాడ కూర్చోబెట్టినందుకు ఏది బిడ్డ నువ్వు చేసింది, పప్పు అంతా మాడగొచ్చినామంట కదా. ఆ ఎందుకురా గింత చింత తప్పి ఎట్లా బతుకుతారా ఇంటి ఆడోళ్ళు. ఓయమ్మో నీ దామాకు చూస్తుంటే నాకైతే మెంటలేకపోతుంది తల్లి. ఇంటి ఆడవిళ్ళ గిటిని ఎత్తదా చెప్పు.
అయ్యో అప్పుడప్పుడు మాడిపోతుంది పెద్దమ్మ, రోజు మాడగొడుతున్నట్టే మాట్లాడుతున్నావు కదా, ఒక రోజు కాకుంటే ఒక రోజు తప్పు జరగదా? రోజు కమ్మనే ఉండాలి, మంచిగా చేయాలి అంటే నా నుంచి కాదు, ఎవరి నుంచి ఇట్లా కాదు. ఎప్పుడో ఒకసారి గిసుంటి తప్పులు అయితేనే ఉంటాయి, ఏం చేస్తాను చెప్పు. ఎట్లా అట్లా తినరాదు, మా ఇంట్లో ఎట్లున్నా తింటారు. అదే ఎట్లున్నా తింటారు, పాసిపోయినా తింటారు, మంచిగున్నా తింటారు, కాబట్టే కదా నువ్వు ఎట్లా పడితే అట్లా చేస్తున్నావు. గాయదొల్ల లెక్క కనిపిస్తున్నామా? అదే ఇంకోళ్ళు అయితే నీ అమ్మగారు అయితే నీట్గా తింటారు, నీట్గా ఉంటారు. అందరి లెక్క నేను కాదు కదా. ఎందుకత్తమ్మా చిన్నదానికి పెద్దదానికి తప్పు తీస్తారు, సీరియస్ అయి మాట్లాడుతుర్రు? ఈ ఇంట్లో నేను ఉండడం మీకు ఇష్టం ఉందా లేదా చెప్పుర్రి. ఆగో చూసినవారా రమేష్, నీ పెళ్ళానికి ఇప్పుడు ఏమన్నా అంటున్నారా? నేను ఎట్లా మాట్లాడుతుందో చూడు, పోయమ్మ మాటలానంది అన్నదాన్ని పుట్టిస్తుందిరా నాయన, ఏం చేయాలి చెప్పు నీ పెళ్ళంతోని. పోనీ పోనీ అమ్మ, కొంచెం సీరియస్ అవుతున్నావు ఎందుకని జర్ర బాధపడుతుంది అంతేగాని. పోనీ పోనీ సరిత, ఏదో తప్పులు అప్పుడప్పుడు అయితేనే ఉంటాయి. ఇక పెద్ద ఆమె అయినప్పుడు అంటది, కొన్ని మాటలు వాడాలి, ఇక తప్పదు కానీ పోనీ పోనీ ఊకో, నీ పని ఏందో నువ్వు చేసుకోపో. నీ పెళ్ళాన్ని ఎంత చేసినా బాగా నమ్ముతున్నావు బిడ్డ. ఇక గంతగానం నమ్మినందుకు నమ్మక సఖ్యంగా ఉంటలేదు కదా నీ పెళ్ళము. ఇక రేపు నీకే తెలుస్తుంది బిడ్డ. ఆగో చూసినావా, ఎన్ని మాటలు అన్నా గిట్ట నీ పెళ్ళాన్ని ఇంకేసుకొస్తూనే ఉంటున్నావు నువ్వు. ఇక ఆమె మంచిది అనుకుంటే మంచాల కిందికి జరుగుతుంది. నీకు అర్థమైతలేదు బిడ్డగా సంగతి. నువ్వు ఉన్నలేని మాటలన్నీ ఎక్కిచ్చి చెప్పకత్తమ్మా, నా మనసు అంతా బాధ అవుతుంది. మా పెళ్ళం మొగల మధ్య ఇక జగడాలు పెట్టేదే నువ్వు, ఎక్కిచ్చి సాటుపోటు మాటలు చెప్పేది నువ్వు. ఆ మంది అందరి మాటలు అరుచుకొని వాళ్ళ మాటలు నమ్మి నాకు నా మొగనికి పంచాలు గిట్ట పెట్టినావు అనుకో, మంచిగా ఉండదు అత్తమ్మ చూడు. మధ్యలో అవో ఇవో చెప్పి ఎక్కిచ్చి పోసిత్తులు వేస్తూనే ఉంటావు. ఇక బావేందో నాకు తెలుసు, నా గురించి బావో తెలుసు, ఇద్దరం అర్థం చేసుకున్న పెళ్ళం మొగుడు ఉన్నాక నువ్వెందుకత్తమ్మా మధ్యలో అదో ఇదో రచ్చ రేపుతూనే ఉంటావు. ఏంది? నేను మీ ఇద్దరి మధ్యలా చిచ్చు రేపుతున్నానా? అబ్బో అబ్బో ఎన్ని మాటలు అంటున్నవే. సుఖమైన సోయికూర లెక్క ఇంతింత పొడుగు మాట్లాడకే. సరే ఇక ఏం తెలియని నా కొడుకుని అమాయకుని చేసి ఆట ఆడుకుంటున్నవే సంతి. ఇక రేపు తెలిసి వస్తా చూడు. అయ్యయ్యో దేవుడా, నా కొడుకు బతుకు అన్యాయం అయిపోతుందని నా బాధ నాకుంటే నువ్వేందే సాపిచ్చి పెడుతున్నావు నన్ను. సరే మీ ఇద్దరి మధ్యలో ఉండు నా తప్పు. నా మానని నేనుంటా, మూసుకొని దలగబడతా. అగో చూసినావా బావా, ఇప్పుడేమన్నా అన్ననా? ఉన్నది ఉన్నట్టు ఒక్క మాట అంటే ఎట్లా సీరియస్ అయిపోతుంది. ఆమె ఎన్ని మాటలు అన్నా నేను వాడాలి కానీ, నేను ఒక్క మాట అంటే ఆమె ఎట్లా సీరియస్ అయిపోతుంది చూసినావు కదా. గట్లనే ఉంటది బావా. ఇప్పుడు కొత్తోళ్ళు ఎవరన్నా ఈయననోళ్ళు చూడనోళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అమ్మో కోడలు మస్తు బద్మాషి ఉన్నట్టుంది, అత్త నిమ్మలమైన మనిషి ఉన్నట్టుంది, అత్తను నెగిలనిస్తలేదమ్మా, మస్తు టార్చర్ పెడుతుందని అనుకోరా బావా. చూడు, మీ అమ్మ మాటలు నువ్వు కుద్దని నీ చెవులతోనే విన్నావు కదా. ఇప్పుడు చూసినావా నన్ను బదలాం చేసిపోతుంది. ఏమొద్దు తల్లి, మీ బతికేందో మీరు బతుకుర్రి, నా బతికేందో నేను బతుకుతా. అలాగా వండుకొని తినేస్తా. ఇక మీ అంతలో మీరే వండుకొని తినుర్రి. అమ్మా గీంత దానికి ఎందుకే గట్లా రచ్చ లేపిపోతున్నావు? గీ చిన్న పంచాయతీకి గంత పెద్దగా చేసి నేను అలాగ వండుకుంటా అని అలాగ ఏర్పడేసిపోతున్నావేందే? పోనీతి బావా, ఆమెకు మనందరం ఒక దగ్గర కలిసి వండుకొని తింటుంటే, ఒక దగ్గర సంసారం చేస్తుంటే ఆమెకు నచ్చలేదు. ఆమె సొమ్మంతా మనము దోసుకొని తింటున్నట్టు, పుణ్యానికే తింటున్నట్టు గట్లా మాట్లాడుతుంది బావా. పోనీ వండుకొని తీయరాదు. అలా కష్ట జీతంతోని వండుకొని తింటారేమో. మనకు పైసలు లేవా బావా? నువ్వు తెచ్చిన జీతంతోని మనం గిట్ల సామాన్ తెచ్చుకొని అలా వండుకుందాము. ఆమెనేది బతలాడేది? అయ్యో అట్లా అనొద్దు సరితమ్మ, ఉన్న రోజులు కలిసిమెలిసి ఉండాలి. పెద్ద మనుషులతోని సంసారం చేస్తేనే మంచిగా ఉంటది బిడ్డ. ఒకతానుంటేనే కష్టం సుఖం తెలుస్తది, జర ధైర్యంగా ఉంటది బిడ్డ. ఎందుకురా మీ అత్తను గట్ల సూటిపోటి మాటలు అంటున్నావు? నీకు తెలియదు పెద్దమ్మ, చుట్టం లేకొచ్చినావు, చుట్టం లేకనే తిను ఉండు, ఎన్ని దినాలు ఉంటావు అన్ని దినాలు ఉండి మాపోగాని మా విషయంలో జోకింగ్ చేసుకొని, మా విషయంలో గెలుక్కొని మాట్లాడినామనుకో మంచి మర్యాద దక్కదు. ఆఖరికి పెద్దమ్మైనా సరే ఎవరైనా సరే ఇక మంచి మర్యాద దక్కదు పెద్దమ్మ, నేను ముందే చెప్తున్నా. నాకు ఇట్లా కోపం వచ్చిందనుకో నా విశ్వరూపం చూపిస్తా, ఏమనుకుంటున్నావో. ఓయమ్మో ఇంటి కోడలికి గింతగనం రుబాబు, గింతగనము కోపము రోషం ఉంటే పనికి రాదు బిడ్డ. ఎన్నడుకున్నా తగాదలు ఏర్పడతాయి, దూరము పారం అయితము. ఆగో గట్ల చెప్పినావు మంచిగా ఉందత్తమ్మా. అత్తలు కోడన్లు ఇద్దరికే ఉన్నారు. ఇక ఆమంటే నేనెందుకు పడతా, ఈమంటే నేనెందుకు పడతా అనుకుంటా. ఇక ఒక్కరికొకరు మించినోళ్ళే ఉన్నారు కానీ తగ్గినోళ్ళు ఎవ్వరు లేరు అత్తమ్మా. ఇక మా అమ్మకు జర ఓపిక పట్టుకో అత్తమ్మా. ఇక ఈమెకు మొన్ననే పెళ్ళి అయింది, పెళ్లి కాగానే పిల్ల పుట్టింది. జర సంసారం మీద అంత గ్రిప్ ఉండదమ్మా. రేపు తెలుసుకుంటది. జర ఓపిక పట్టంటే మా అమ్మ ఓపిక పట్టది. ఇక ఈమె వచ్చిన మాటలు రెండు అనగానే ఇక ఆమె సీరియస్ అయ్యి ఈమె సీరియస్ అయ్యి ఒక్కొక్క మాట అనుకుంటూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటాయి. ఇక ఇట్లా దూరం పారం అవుతారు అత్తమ్మ. ఏం చేయాలి చెప్పు? ఇటు పెండ్లమని పెళ్ళానికి చెప్పుకుందునా, అటు అమ్మ అని అమ్మకి చెప్పుకుందునా? ఇద్దరే ఉన్నారు, ఏం చేయాలత్తమ్మ? నా పానానికి తలగబడ్డరు. రోజు పొద్దుగల పోయి చీకట్లోకి వస్తా, నా సంసారం ఏందో నా కష్టం ఏందో నాకే ఎరక. వీళ్ళేమో ఇంటికి వచ్చినాక గిసొంటి శాతాలు చేస్తే నాకు ఏమనిపించదా అత్తమ్మ చెప్పు?
అవును బిడ్డ, నిజంగా నేను కన్న కష్టం చేస్తున్నవయ్యా నువ్వు ఏం బాధ పెట్టుకోకు బావా. మీ అమ్మ గురించి ఆలోచన చేసుడే బంద్ చెయ్యి. అవ్వ ఊకే ఏంది, నువ్వు పొద్దుగల లేచి కష్టానికి పోతావు, కష్టానికి పోయినప్పుడు ఇట్లా మా బాధలే ఆలోచించుకుంటుంటే ఎట్లా అవుతుంది బావా, నీ పానం ముందే మంచిగా ఉండదు. ఊకో ఊకో, ఎవరి గురించి ఆలోచించకు. అలా వండుకుంటారేంది మీరు, ఇట్లా అలా వండుకోరు అన్నది కదా. ఇప్పుడేంది, మనకు సామాన్ తీసుకొని రాపో, అలా వండి పెడతా ఏంది. సరే సరే గాని లోపలికి నడివే, నీతోని ఒక ముచ్చట మాట్లాడాలి, నడు లోపలికి. ఆ చెప్పు బావా, ఏమైంది. ఏం కాలేదు కానీ జర బాధ పెట్టుకోకే, మా అమ్మ గసొంటి మాటలు అన్నదని ఇక ఆమె అట్లనే మాట్లాడితే తెలిసిందే కదనే, ఏమన్నా కొత్తగా ఉందా. పోనీ పోనీ ఆమె గురించి ఆలోచన పెట్టుకొని టెన్షన్ పెట్టుకొని ఇక దగ్గరకు అయ్యేవు. ఏం ఆలోచించకు. సరే సరే సామాన్ గిట్ల తెమ్మన్నావు కదా, పోయి తీసుకొని వస్తా. ఇక నువ్వు బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది. ముఖము మంచిగా పెట్టుకొని జర నవ్వుకుంటా ముడుచుకుంటుండు. నీ ముఖానికి గట్ల మాడు ముఖం పెట్టుకుంటే ముద్దుగా లేవే బంగారం. సరే సరే, ఇక నాకు సచ్చేదాకా బాధలు తప్పుతట్టే లేవు. ఒక దగ్గర ఉన్నప్పుడు గిసొంటి బాధలు కామనేతి బావా. ఇక ఏం చేస్తాము, మీ అమ్మను ఎంత మంచిగా చూసుకున్నా వేస్టే. ఎంత మందికో చెడ్డగా చెప్తానే ఉంటది. పోనీ పోనీతి, ఎవ్వని పాప మానికే, ఏం చేస్తాం. నిజంగా మా అమ్మకి కొంచెం ఇట్లా ఓపిక లేదే. ఇక ఎట్లా పడితే అట్లా అని అంటుంది. ఏదో నీ మీద డౌట్ పడుతుంది. ఆళ్ళు ఈళ్ళు చెప్పిన మాటలు పట్టించుకొని నిన్ను అపార్థం చేసుకునుడు ఎంతవరకు కరెక్ట్ గాని, పోనీ పోనీతి. నేను నిన్ను అర్థం చేసుకునే మొగోన్ని నేను ఉన్నాంక నువ్వెందుకే ఆళ్ళ కోసం బాధపడతావు? నువ్వేందో నాకు తెలుసు. నీ గురించి ఏందో నాకు తెలుసు. నువ్వెందుకే మరి మా అమ్మ గురించి టెన్షన్ పడతావు? ఏమొద్దు ఏమొద్దు. గా టెన్షన్‌లన్నీ తీసి పడేసేయి. ఇక సంక్రాంతి పండుగ వస్తుంది కదా! బట్టలు ఇప్పిస్తా నడు. ఇయ్యాల పోదామా? రేపు పోదామా? ఇక లీవ్ పెట్టుకొని ఇప్పించుకొస్తా. గట్లయితే నీ పానం నిమ్మలం అయితదేమో. అబ్బా, షాపింగ్ కి తీసుకుపోతావా బావా? సరే సరే తియ్యి. ఇక సంక్రాంతి పండుగకు ఈడుండాలో మా అమ్మోళ్ళ ఇంటికి పోవాలో ఎక్కడ అర్థమైతలేదు గాని, సరే సరే మొదలు షాపింగ్ అయితే పోదాము. అబ్బా థ్యాంక్స్ బావా, నీకు నుంచి ఎట్లెట్లనో అనుకున్నా కానీ నువ్వు చాలా మంచోనివి బావా. ఇగో ఇదేనలేదు మన వీడియో ఎట్లుంది. వీడియో నచ్చినట్లు చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకరి దోస్తులు. ఇక ఈ మధ్య అయితే ప్రతి వీడియో కూడా మస్తు లైకులు వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసిన ప్రతి ఒక్కరికి కూడా. అంటే 100%కి ఒక 70-80% వరకు లైకులు కొడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మీకోసం కష్టపడి మేము మంచి మంచి కంటెంట్ మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు వీడియోని చిన్న లైక్ చేసి ఐకాన్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కంటెంట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుస్తాం.